హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయాక, ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక నాది నా కూతురు రొటీన్ చూపిస్తానన్నమాట. పొద్దున్న లేవగానే పాప కొంచెం డల్గా ఉండే, ఎక్స్ట్రా నైట్ ఏం తినలేదు. సో తనంతా చాలా డల్గా ఉందని ఫస్ట్ లేవగానే బ్రష్ చేపించి ఫ్రెష్ చేసేసాను అనమాట. తలస్నానం పోసేసాను. ఫుల్ స్వెట్టింగ్ వస్తూ ఉండే అనమాట. అందుకోసమని ఫ్రెష్ చేపించేసి క్రీమ్ పూస్తున్నాను. ఇంకా చలికాలం వచ్చేసింది కదా, కాళ్ళకి చేతులకు కూడా క్రీమ్ అప్లై చేస్తున్నాను అనమాట. కొంచెం డల్గా ఉంది, ఇలా ఉండదు అసలు. యాక్చువల్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అందుకే కొంచెం ఫ్రెష్ చేసేసి తింటావా అంటే బిస్కెట్ అడుగుతూ ఉందనమాట. లేవగానే బిస్కెట్ అడుగుతూ ఉండింది. సో అందుకోసమని ఫాస్ట్గా ఫ్రెష్ చేసేసాను. ఇంకా ఫ్రెష్ చేసేసాక మేము రెడీ అయిపోయామన్నమాట. నేను కూడా అప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఆమెకు కూడా దోశ తింటావా, ఉప్మా చేశాను ఆ రోజు. కొంచెం దోశ పిండి కూడా ఉండే, వేస్తా అంటే వద్దు అంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో బొట్టు పెట్టుకొని. ఇంకా ఏమొద్దు, బిస్కెట్సే కావాలంటే 2 బిస్కెట్స్ ఇచ్చేసాను తినమని. ఈలోపు తను పడుకునింది కదా, అవన్నీ ఎత్తేద్దామని ఎత్తేస్తున్నాను అన్నమాట గబగబా. అవి ఎత్తేసాక మళ్ళీ కొద్దిసేపు, అంటే ఇప్పుడే లేచింది కదా, బిస్కెట్స్ తింటుంది అని ఇంక వెంటనే అవి తీసేసాక అడుగుదామని ఇల్లంతా ఊక్కున్నాక తనకు తినిపించేద్దామని. చూడండి పిల్లలు ఎంత గజిగజి చేస్తారో. దానిపైన అసలు పడుకోము మేము, కానీ రోజుకి ఎన్నిసార్లు సదరాల్సి వస్తుందో దాన్ని. మేము జస్ట్ అది ఆడుకునే ఒక వస్తువు, ఆడుకోవడానికే ఉంటుంది అది, లేదా కూర్చోడానికి, అంతే తప్ప ఆలోపే అదంతా గజ్జి అవుతుంది. రోజు దాన్ని సెట్ చేస్తూ దాన్ని తీస్తూ ఇదే పని అన్నమాట. ఎన్నిసార్లు సెట్ చేసినా అది అలాగే అవుతూ ఉంటుంది. అయినా ఏంటి, ఇంకా మదర్స్మి కదా, ఎంతో కొంత క్లీన్గా పెట్టుకోవడానికే ప్రయత్నిస్తాం. ఒకసారి ఉండని ఆడేదానికి తీసేస్తారు అనిపిస్తుంది, కానీ ఇంకా మనసు ఒప్పదన్నమాట. మిషన్ ఆన్ చేసేసాను. ఆన్ చేసి ఇంకా ఇల్లు ఊకేసుకుంటున్నాను అన్నమాట. బయట రూమ్ పొద్దున్నే ఊకాను, కానీ ఇక్కడ చూడండి ఎంత డస్ట్ వస్తుందో అసలు. ఎన్నిసార్లు ఊకినా విపరీతమైన డస్ట్ వస్తుంది. పిచ్చి లేస్తుంది నాకు ఊకలేక. ఎన్నిసార్లు ఊకినా కొన్నిసార్లు కోపం వస్తుంది, కానీ మన ఇల్లు మనమే నీట్గా పెట్టుకోవాలి కదా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మా అమ్మాయికి ఏం వేస్తా అన్నా వద్దు అన్నది. అన్నమే తింటా అంటే సరే అని కొంచెం, అంటే కొంచెం వేసి తినిపించేస్తున్నాను అనమాట. ఇంకా ఆ కొంచెం తినడానికి ఎంత సతాయిస్తుందో. ఆమెకి వేసినా కూడా వద్దంటుంది. కొంచెం తింటుంది, నైట్ తినలేదు కదా, ఏమీ తినాలనిపించలేదు అనుకుంటా ఆమెకి. అన్నమే కావాలన్నది. సరే అని అన్నమే వేసి తినిపిస్తూ ఉన్నాను. ఏదో ఒక కబుర్లు, టీవీలో సాంగ్స్ పెట్టాను అనమాట. అవి వింటూ తింటూ ఉందన్నమాట తను. కానీ కొన్నిసార్లు ఏంటి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ తిండి దగ్గర సతాయిస్తూ ఉంటుంది. మా పక్కన అక్క వాళ్ళు అయితే ఏమన్నది, అసలు తినిపిస్తున్నావా, మీ అమ్మాయికి నువ్వు తినిపించినట్టే కనిపించదు, ఆమె తిన్నట్టే కనిపించదు, ఏం చేస్తున్నావు, అసలు ఆ పిల్ల తిన్నట్టే ఉండదు, ఎత్తుకుంటే అసలు ఎంత అల్గా ఉంటుందో, ఎత్తుకున్న ఫీలింగే రాదు అంటారు. ఇంకేం చేస్తాం, ఆమె తిన్నది. ఏపిస్తేమో వామిటింగ్ వస్తున్నట్టు చేస్తుంది. తినిపించానో లేదో ఒక 10 minutes 15 minutesకి వామిటింగ్ చేసేసుకుంది. ఏమైందో ఏమో, డల్గొనింది కదా. ఇంకా చూడు, తుమ్ముల మీద తుమ్ములు వస్తున్నాయి. అదిగోండి కొంచెం నిమ్మకాయ వాటర్ కలిపిచ్చాను. ఒక సిప్ చేయగానే తుమ్ములు వస్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. గ్లాస్ పట్టుకో అంటుంది, తుమ్ముతుంది. పాపము సడన్గా ఎందుకయిందో ఏమో చాలా డల్ అయిపోయింది. ఒక 3-4 times చేసేసుకుందన్నమాట. తర్వాత ఇప్పుడు పర్లేదు, నార్మల్గా ఉంది. సరే బట్టలన్నీ మిషన్లో వేసాను కదా, అవి అయిపోయినాయి, ఆరేద్దామని చెప్పి ఉన్నాయన్నీ తీసేస్తున్నాను అనమాట. నిన్న ఆరేసిన బొంతలు అవన్నీ తీసేసి మర్చేసేసి లోపల పెట్టేసి ఇప్పుడు మిషన్లో తీసినవన్నీ ఆరేసుకుంటున్నాను. ఎంత ఆరేస్తుండగానే పవర్ పోయింది. పొద్దునేసింది నయం అనిపించింది. అక్కడ ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలి పవర్ పోయింది. మా పక్కన అక్క అడుగుతుంది అనమాట, ఏమైంది, మళ్ళీ తీసేసారా కరెంట్ అని అడుగుతూ ఉంది. తీసేసారక్క, అక్కడ ఏదో పేలింది అని చెప్పాను. తర్వాత మా అమ్మాయికి కొద్దిసేపు వాకింగ్ ప్రాక్టీస్, పూర్తిగా కింద పెట్టి వాకింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాను అన్నమాట. చేపించేశాక కొంచెం జుట్టు వేసేసాను. ఇంకా విరపోసుకుంది. ఎంత చిక్కులో చూడండి, ఆ చిక్కులకు ఆమె నోరు కప్పలాగా తెరుస్తుంది చూడండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మేము ఈ టైంలోనే ఎక్కువ స్పెండ్ చేస్తామని. తినేటప్పుడు ఇంకా అరుస్తూ తినిపిస్తానన్నమాట. సతాయిస్తూ ఉంటుంది, తినదనమాట. మూతి క్లోజ్ చేస్తుంది, కళ్ళు క్లోజ్ చేస్తుంది, అటు ఇటు చేస్తుంది.
అందుకోసమే ఈ టైంలోనే కొంచెం కబుర్లు చెప్తూ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇద్దరం ఆడుకుంటూ మెల్లిగా మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటాం అన్నమాట పనులు. ఫైనలీ అయితే చిక్కులన్నీ తీసేసాను. ఏం వేయాలి అంటే ఒక్క జుట్టు వేయి మమ్మీ అంటా అనింది. సరే అని చెప్పి ఒకటే వేద్దామని చెప్పి ఒకటే వేసాను. ఎటు అందదు కదమ్ము అంటే అయినా పర్లేదంట. చూడండి ఎలా ఉందో, ముందుకు వచ్చినాయి, వెనకాల కొన్ని తోకలు మిగిలిపోయినాయి. ఇంకా వీటిని క్లిప్స్ పెట్టి సెట్ చేయాలి. ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కూడా చెప్పండి మా పాపకి. ఇది బాగుందా, మొన్న వేసిన హెయిర్ స్టైల్ బాగుందా, లూజ్ హెయిరే బాగుంటుందా మా పాపకి అని చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా జుట్లన్నీ వేసేసాక మార్నింగ్ అంతా వామిటింగ్ చేసింది కదా అని చెప్పి కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేపిద్దామని, ఇంకా వామిటింగ్ అనే కాదులేండి, రోజుకి ఒకసారి ఎక్సర్సైజ్ వాళ్ళ డాడీ మరీ కాల్ చేసి గుర్తు చేసి చెప్తున్నాను. కొద్దిసేపు నడిపించు, కొద్దిసేపు ఒక్క కాలు పైన నిల్చోపెడుతూ ఉండు, కాసేపు అటు ఇటు అంటే సరే అని జుట్టు బాగుందో చూసుకో అంటే బాగుందంట చెప్తుంది. ఎక్సైట్మెంట్ అవుతుంది, చాలా బాగుందంట, ఆమెకి బాగా నచ్చేస్తుంది. ఇంకా బాగాలేదు బాగుందని ఏమి ఉండదు తనేం చాలా బాగున్నానని అనుకుంటుంది. కొద్దిసేపు ఇంక ఎక్సర్సైజ్ చేపిస్తున్నా. అన్నీ ఒకటేసారి కంటిన్యూస్గా వాకింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తే ఏడుస్తుందని చెప్పి ముందు వాక్ చేయించా, తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి జుట్లు వేసేసి మళ్ళీ ఎక్సర్సైజ్ చేపించిన కాలు కొంచెం ఇలా సెట్ చేస్తూ తీడుతూ ఉన్నాను అనమాట నరం కోసము. ఆమెమో లేదు ఇక్కడ ఇంజెక్షన్ చేశాడు కదా డాక్టర్, నాకు ఆ సర్జరీని ఆమె ఇంజెక్షన్ అని చెప్తుందన్నమాట. డాక్టర్ అసలు మంచివాడు కాదు, ఆ అంకుల్ నాకు ఇంజెక్షన్ చేసేసాడు అది ఇదని కబుర్లు చెప్తూ ఉంది. గట్టిగా పట్టుకుంటే ఇంక వదిలేయు అని అడుగుతూ ఉందన్నమాట. ఏదో ఒక కబుర్లు చెప్తూ ఉండాలి కదా, లేకపోతే ఏడ్చేస్తూ ఉంటుంది, చెయ్యనివ్వదు. గత 4 yearsగా బాగా కష్టపడుతున్నాం, స్ట్రగుల్ అవుతున్నాం కదా, ఇంకా లాస్ట్ మూమెంట్లో వదిలేయకూడదు కదా. ఇప్పుడు కాస్త కష్టపడితే పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరేం చేసినా పిల్లల కోసమే కదా. ఇంకా తర్వాత నెయిల్ పాలిష్ కావాలంటే సరే వెళ్ళి తెచ్చుకో అని చెప్పిన, మెల్లగా వెళ్ళి తెచ్చుకో అని చెప్పిన, అలా వెళ్ళి అలా తెచ్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు నెయిల్ పాలిష్ అదే చూడండి ఏం చెప్తుందో. నెయిల్ పాలిష్ పట్టేస్తున్నా. ఈ కలర్ భలే కనిపిస్తుంది కదా, రియల్గా కూడా బాగుంది, వీడియోలోనే కాదులేండి, భలే కనిపిస్తుంది మా అమ్మాయికి. కలరు వైట్గా ఉంది కదా, వైట్గా ప్లస్ చిన్న కాళ్ళు కదా, పెద్దవాళ్ళు డిఫరెంట్ కలర్స్ పెట్టుకోలేం కానీ చిన్న పిల్లలు కదా భలే క్యూట్ ఉంటుంది, చాలా బాగుందన్నమాట. కాళ్ళకి పెట్టేశాక చేతులకు కూడా అంట, రైట్ హ్యాండ్ పెట్టింది చూడండి. ఇంకా పెట్టినాక మీరు ఎండింగ్లో చూడండి, వీడియో ఎండింగ్లో ఎట్లా చేస్తుందో అసలు పట్టలేం. మా అమ్మాయిని కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటుంది, తనకి ఇష్టం అన్నమాట. చేతులకు నెయిల్ పాలిష్ పైన ప్రతిసారి నెయిల్ పాలిష్ అంటది. నెయిల్స్కి గోరింటాకు పెట్టినా కదా, అది ఫుల్గా ఉంది. ఇప్పుడు కొంచెము చాలా రోజులు అవుతున్న కొద్దీ నెయిల్ పెరిగినప్పుడు వెనకాల సైడ్ గోరింటాకు వెళ్ళిపోతుంది కదా, అది చూసి పోయింది, నాకు నెయిల్ పాలిష్ వేయమని తెచ్చుకుందనమాట. ఇంకెన్ని రోజులున్నా కొద్ది రోజులే కదా, ఇంకా స్కూల్స్కి వెళ్తే అన్ని రిస్ట్రిక్షన్స్, పట్టీలు వేసుకోవద్దు, నెయిల్ పాలిష్లు వేసుకోవద్దని. ఇంకా తర్వాత కొంచెం పెరుగన్నం తినిపిస్తున్నా, మీరే చూడండి ఏం చెప్తుందో. పెరుగన్నం తినిపించేశాక ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసాను అన్నమాట. వాళ్ళని తీసుకొచ్చాక వాళ్ళు చూడు, నేను ఒకదాన్నే వచ్చాను, వాళ్ళని షాప్కి వెళ్ళమన్నాను అనమాట. ఇడ్లీ రవ్వను పాస్తా మసాలా తీసుకురమ్మన్నాను, అదిగో తీసుకొచ్చారు. చెరొకటి పట్టుకొని వచ్చారనమాట. వాళ్ళ అన్నయ్య చాక్లెట్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే ఇచ్చాడు.
ఏం తెచ్చినా పిల్లలు స్కూల్లో ఏమి ఇచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొస్తారు. నా పిల్లలని గొప్ప కాదు కానీ ఖచ్చితంగా ఇంటికి తెచ్చి వాళ్ళ చెల్లికి ఇస్తారు. పెద్ద చాక్లెట్ అయితే ఆఫ్ చేసుకొని తింటారు ముగ్గురు. చిన్నోడైనా తెస్తాడు, పెద్దోడైనా తెస్తాడు. తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాకు పాస్తా చేపియు అంటే సరే అని చెప్పి పాస్తా ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. పాస్తా చేయాలంటే వెల్లిపాయలు ఒలచమంటే అగో మా చిన్నోడు ఒలుస్తున్నాను. నేను ఒలుస్తాను మమ్మీ, నువ్వేం కంగారు పడకని. లేదు, లాస్ట్ ఎప్పుడో కూడా పెట్టాను. ఎల్లిపాయలు మొత్తం వాళ్ళే, పావుకిలో ఎల్లిపాయలు వాళ్ళే ఒలిచారనమాట. ఇంకా పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో పాస్తా. మీరు ఇంతేనా చాలా ఇంగ్రీడియంట్స్ అనుకోకండి, కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది అసలు. వాళ్ళిద్దరు తింటున్నారు చూడండి, సూపర్ ఉందని చెప్తున్నారు. అంత పెద్ద షెఫ్ని అట్లా కాదు, మీరు టెక్స్చర్ చూసి కలర్ చూసి మోసపోవద్దు, టేస్ట్ మాత్రం భలే వస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇంకా వాళ్ళు తిన్నాక అన్ని గిన్నెలు తోమేసుకోవాలి. మా అమ్మాయి కూడా చెప్తుంది, మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ సదురుకుంటున్నాను. మార్నింగే సదరేసుకుందాన్ని, కానీ పాపకు వామిటింగ్స్ అలా ఉంది కదా, కొంచెం ఆమె పక్కనే ఉంటూ సదరేసుకోలేరు. ఇప్పుడు సదరేసుకొని ఇంకా లంచ్ బాక్స్లు, పాస్తా ప్రిపరేషన్ అవన్నీ ఇంకా తోమేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.